హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేము ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న వెకేషన్ ట్రిప్ అయితే ఫైనలీ ఈ డిసెంబర్లో ఎగ్జిక్యూట్ అయింది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ వీడియోస్ అబౌట్ అవర్ ట్రిప్, అండ్ సో హియర్ ఇట్ గోస్ ద డే 1 ఆఫ్ అవర్ ట్రిప్. మేమైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45 AM కంతా ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయి అరౌండ్ 7:30 కంతా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. మా చెక్-ఇన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 8:30 అయితే అయింది, అండ్ మా యాక్చువల్ ఫ్లైట్ టైమింగ్ అయితే 9 AM, బట్ అది కాస్త డిలే అయింది. బట్ యాజ్ ఇట్ వాస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, ఐ టోట్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మెయిన్గా విండో సీట్ నుండి ఆ క్లౌడ్స్ని చూడడం అయితే టోటలీ హెవెన్లీ ఫీల్ అయితే వచ్చింది నాకు. ఫైనలీ అరౌండ్ 12:30 PM కంతా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ఢిల్లీ. బట్ నేను ఊహించుకున్న ఢిల్లీ అండ్ నేను చూసిన ఢిల్లీ అయితే టోటలీ డిఫరెంట్గా అనిపించింది. ఇట్ డజంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఆర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది ఎగ్జాక్ట్లీ నేను చూసిన ఢిల్లీ అయితే ఎలా ఉంది అంటే, ఇట్ ఫీల్స్ లైక్ ద రోడ్స్ ఆఫ్ చార్మినార్, వేర్ యూ కెన్ సీ ద లాట్స్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్స్ ఆఫ్ క్లమ్జీనెస్ అరౌండ్. చెప్పాలంటే ప్రాపర్ హోటల్ రూమ్స్ కూడా దొరకలేదు మాకు. మేమైతే 1.5 hours to 2 hours సర్చ్ చేస్తాం జస్ట్ ఫర్ స్టేయింగ్. మేమైతే ఢిల్లీ రీచ్ అయ్యేసరికి చాలా ఆకలితో అయితే ఉన్నాం. సో రెడ్ ఫోర్ట్కి వెళ్ళే బిఫోరే లంచ్ చేసేసి వెళ్దాము అని రెడ్ ఫోర్ట్ నియర్లోనే రేటింగ్స్ చూసుకొని ఆంటీస్ కిచెన్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇదైతే చాలా నారో ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకి రోటీ చావల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే దొరికాయి. ఇక్కడ టేస్ట్ అయితే ఓకేగానే ఉంది. ఢిల్లీలో నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ది యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం చూసినట్లయితే మోస్ట్లీ ఎలక్ట్రిక్ ఆటోస్ని ఎక్కువగా ఇక్కడ యూస్ చేస్తారు. మేము కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ని యూస్ చేసుకొని రెడ్ ఫోర్ట్ ఎంట్రీ గేట్ వరకు అయితే వెళ్ళాము. వీళ్ళైతే మాకు పర్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే రెడ్ ఫోర్ట్ కాంపౌండ్ వాల్, అండ్ రెడ్ ఫోర్ట్ కాంపౌండ్ వాల్కి అండ్ రోడ్కి మధ్యలో లైట్గా గ్రీనరీగా అయితే కనిపిస్తుంది కదా. ఆ ప్లేస్లో బిఫోర్ అయితే ఫుల్గా వాటర్ ఉండి ముసళ్ళు ఉండేవంట. ఎందుకంటే ఎవరైనా ఎనిమీస్ అటాక్ చేయడానికి అలా వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఇలా అన్ని పాటించే వాళ్ళంట. మేము రెడ్ ఫోర్ట్ని విజిట్ చేసేకి December 24th అయితే వచ్చాము. ఇక్కడ రెడ్ ఫోర్ట్ బయటనే ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఆల్ ద డేస్ అని, బట్ ఇట్ వాజ్ వెరీ క్రౌడెడ్ ఆన్ దట్ డే. ఇదేనండి బయట నుండి మనకి కనిపించే రెడ్ ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ. మనము రెడ్ ఫోర్ట్ లోపలికి లాహోర్ గేట్ త్రూ అయితే ఎంటర్ అవుతాము. సో ఇదే అండి లాహోర్ గేట్. మనము లాహోర్ గేట్ త్రూ ఎంటర్ అవ్వగానే మనకైతే చాలా న్యూమరస్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ గర్ల్స్ యాక్సెసరీస్ కానీ, షాల్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఇలా న్యూమరస్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నేను రెడ్ ఫోర్ట్లో అయితే ఇలా ఉంటుంది, ఇలా స్టాల్స్ కూడా ఉంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఇలా అలానే చూస్తున్నారు కానీ ఎక్కువ బై అయితే ఏం చేయట్లేదు, బికాస్ ద కాస్ట్ ఆర్ నాట్ దట్ రీజనబుల్ అనమాట ఇక్కడ. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్ని విజిట్ చేసినా ఆ ప్లేస్ యొక్క గుర్తు కోసం మనం ఏదో ఒకటి అయితే బై చేస్తాం కదా. అలా మేమైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని బై చేస్తాం. సో ఈ స్టాల్స్లో ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని అయితే కొన్నాం మేము. అరౌండ్ 250 acres ఏరియాలో షాజహాన్ అయితే రెడ్ ఫోర్ట్ని బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే చాలా న్యూమరస్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి, అండ్ అన్నీ కూడా రెడ్ స్టోన్తోనే కట్టారంట. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కో పర్పస్ కోసం యూస్ చేసేవాళ్ళంట. ఒక బిల్డింగ్ ఏమో సామాన్య ప్రజల ప్రాబ్లమ్స్ని విని వాటిని సాల్వ్ చేసేకి రాజు, కొన్ని బిల్డింగ్స్ ఏమో మ్యూజిక్ కోసం, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూస్ చేసేవాళ్ళంట. కొన్ని బ్రిటిషర్స్ కట్టారంట, కొన్ని ఏమో ఇలా షాజహాన్ కట్టారంట. బ్రిటిషర్స్ కట్టినవన్నీ మోస్ట్లీ ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే మోస్ట్లీ మ్యూజియంస్ కోసం అయితే యూస్ చేస్తున్నారు.
ఇదైతే జాఫర్ మహల్. ఇది ముఘల్ ఎరా ఎండ్ అయ్యే టైంకి అంటే లాస్ట్‌లో అయితే బిల్డ్ చేశారంట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అంత ప్లేస్ ఖాళీగా ఉండి మధ్యలో బిల్డింగ్ ఉంది గదా! ఆ ఖాళీ ప్లేస్‌లో నార్మల్‌గా అయితే వాటర్ ఉంటదనమాట. అండ్ ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి గదా! సమ్ షేప్స్‌లో అక్కడి నుండి వాటర్ ఫ్లో అయ్యి ఈ ఫౌంటైన్ ఏరియాకి అయితే వస్తది. మధ్యలో చూసినట్లయితే మినీ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేసేసి మేమైతే మ్యూజియంస్‌కి అయితే వెళ్ళాము. సో, ఇవైతే మనకి బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్‌లోని మ్యూజియంస్ చిన్న చిన్న మ్యూజియంస్ అయితే పెట్టారు. ఫస్ట్ వన్ అయితే పోస్ట్ ఆఫీస్ మ్యూజియం. ఇక్కడైతే మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాంప్స్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని కల్చర్‌కి సంబంధించినవి, కొన్ని మాన్యుమెంట్స్‌కి సంబంధించినవి, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్‌కి సంబంధించినవి కానీ, కొన్ని యానిమల్స్‌కి సంబంధించిన స్టాంప్స్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాంప్స్‌ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ వాజ్ వెరీ యూనిక్ అనమాట. యాక్చువల్లీ ఇన్ని కైండ్ ఆఫ్ స్టాంప్స్ ఉన్నాయా అని అయితే నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మన ఇండియన్ హిస్టరీని తెలిపే మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో మన హిస్టరీ ఆఫ్ వార్స్ గురించి కానీ, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ అలాంగ్ విత్ ప్రొజెక్టర్స్ పెట్టి చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కొన్ని బిల్డింగ్స్ని ఇలా కొన్ని మ్యూజియంస్ని ఎక్స్ప్లోర్ చేసేకే మాకు మినిమం 3 అవర్స్ అయితే పట్టింది. సో, ఇంకా టైం అయితే వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇండియా గేట్కి అయితే వెళ్ళిపోయాం. ఈ ఇండియా గేట్‌ని యుద్ధంలో ప్రాణత్యాగం చేసి అమరవీరులైన మన సోల్జర్స్‌కి గుర్తుగా అయితే నిర్మించారు. ఇండియా గేట్‌కి బ్యాక్ సైడ్‌కి వచ్చినట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ మన సోల్జర్స్‌కి సెల్యూట్ చేస్తున్నట్లు అయితే కనిపిస్తది. ఇక్కడ మీరు చూస్తున్న బ్రిక్స్, ఈ బ్రిక్స్‌లో ఒక్కో బ్రిక్ పైన ఒక్కో సోల్జర్ నేమ్ ఎవరైతే అమరవీర మరణం చెందారో వార్స్‌లో పోరాడి వాళ్ళకి గుర్తుగా ఒక్కొక్కరి నేమ్ అయితే అక్కడ రాసి ఉంటదన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని అమర్ జవాన్ జ్యోతి అని అంటారు. ఈ జ్యోతి అయితే 365 డేస్ కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది ఇన్ ద ఆనర్ ఆఫ్ అవర్ సోల్జర్స్. మేము ఇలా ఇండియా గేట్ నుండి బయటకు వచ్చామో లేదో ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీ కాంట్ గో ఎనీవేర్ ఎక్సెప్ట్ టు అవర్ రూమ్స్ అనమాట. సో వీ డైరెక్ట్లీ హెడెడ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. So that's it for today guys. I hope you guys have enjoyed watching this video. If yes, then please do subscribe to our channel. Thank you.